చెట్టుకు ప్రదక్షిణం చేయడం ద్వారా కలిగే ఫలితాలు, మనశ్శాంతి, లక్ష్మీ కటాక్షం, మంత్ర ఫలితం గురించి తెలుసుకుందాం. మన పురాణాలు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే వచ్చే శక్తిని మంత్రోక్తంగా వర్ణించాయి. రావి చెట్టు ఒకసారి ప్రదక్షిణ చేస్తే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రంను 108 సార్లు జపం చేసిన ఫలితం పొందుతారు. మర్రి చెట్టు ఓం క్లీం కృష్ణాయ గోపికా జన వల్లభాయ స్వాహ అనే కృష్ణ మంత్రం జపం చేసిన ఫలితం లభిస్తుంది. తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కడిమి చెట్టు కదంబ వృక్షం లలితా సహస్రనామ బాలా మంత్ర షోడశాక్షరి మంత్ర జపం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. మేడి చెట్టు ఔదంబర వృక్షం అంటారు దీన్ని. అమ్మవారి యొక్క నవార్ణ మంత్రము, శ్రీదత్త మూల మంత్రము అనుష్ఠాన ఫలితాన్ని పొందుతారు. బిల్వ వృక్షం ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే ఓం నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని 1000 సార్లు జపించిన ఫలితం. జమ్మి చెట్టు శని అనుగ్రహం పొందడానికి మార్గం. జిల్లేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సూర్య భగవానుడి అనుష్ఠాన ఫలితం లభిస్తుంది.